అనగనగా ఒక అడవిలో జిత్తుల మారి నక్క, అడవి కాకి ఎంతో స్నేహంగా ఉండేవి. ఉదయం 5 అవుతుంది. నా మిత్రుడు ఇంకా లేచినాడో లేదో, వెళ్తాను. ఓయ్ మిత్రమా, లేచావా లేదా? టైం 5 అవుతుంది, ఆహారానికి వెళ్దాం పదా. సోమరిగా ఇంతవరకు పడుకుంటే ఎలా? చాలులే, ఎందుకు అరుస్తున్నావు, వెళ్దాం పదా. ఈ కాకి తెలివైనదని పొగరు, దీని పొగరు నేను అనుస్తాను. మిత్రమా, నీకో విషయం చెప్పాలి. ఏమిటది? రేపు నా పుట్టినరోజు, నువ్వు ఖచ్చితంగా నా విందుకు రావాలి. ఈ ఎత్తులో ఈ కాకి తెలివంతా చిత్తైపోవాల్సిందే అనుకుంది. మిత్రమా, విందు అంటున్నావు, ఏం వండి పెడతావేంటి? నీకు ఇష్టమైన ఆహారం వండి పెడతాను. నీవే బాగా హాయిగా సంతోషంగా తినవచ్చు, కడుపు నిండా తినవచ్చు. నిజంగానా? నిజమే. నా మిత్రుడు ఏమేం వండాడో త్వరగా వెళ్తాను. ఎన్ని ఆహార పదార్థాలు వండింటాడో నా కోసం. దీనికి బుద్ధి చెప్పడానికి ఇదే మంచి అవకాశం. ఏం మిత్రమా, అయిందా లేదా? వచ్చాను కదా. గిన్నెలో పాయసం పోస్తాను, ఎలా తింటుందో చూస్తాను. ఆహా, గుమ్మగుమ్మలాడే పాయసం. కాకి ఇంకొక పాయసం అందకుంది. అయ్యో, ఈ పాయసం నేను ఎలా తాగేది? ఇది ప్లేట్లో పెడుతుంది, ఇది కావాలనే చేస్తుంది. అబ్బా, ఏం చేశావు మిత్రమా, భలే బాగుంది పాయసం. ఇలాంటి పాయసం నేను ఎప్పుడూ తినలేదు, చాలా బాగుంది. ఇంకా వేయమంటావా? తిను, నీకోసమే అంతా. అర్థమైంది నాకు. తిక్క కుదిరింది. తెలివైన దానివని పొగరా నీకు? నువ్వే తెలివైన దాని అనుకుంటున్నావా? చూడు, ఎలా చెప్పాను నీకు బుద్ధి అనుకో. ఈ జిత్తుల మారిని నా ఇంటికి పిలుస్తాను. నేను విందు పిలిచి దీని ఎత్తుకు పై ఎత్తు వేసి దీన్ని నా తెలివితో పడగొడతాను. నా తెలివి అంటే ఏమిటో దీనికి చూపిస్తాను. మిత్రమా, రేపు నువ్వు ఖచ్చితంగా నా ఇంటికి విందు భోజనానికి రావాలి. రేపు మా పెళ్లి రోజు, ఖచ్చితంగా వస్తావు కదూ? నువ్వు పిలిస్తే రాకుండా ఉంటానా? వస్తాను పా. అంతా నాకే పాయసం, అది కొంచెం కూడా తినలేకపోయింది. నా తెలివికి జోహార్లు. నేనే తెలివైన వాడిని. కాకి మిత్రమా, నీ ఇంటి దగ్గరికి వచ్చాను, తలుపు తీ. రా, లోపలికి రా. నీకోసమే వెయిట్ చూస్తున్నాను. నీకోసము గుమ్మగుమ్మలాడే చేపల పులుసు చేశాను. నీకెంతో ఇష్టం కదా చేపలంటే, నీకోసమే చేశాను. తిను. ఆహా, గుమగుమలాడే చేపల పులుసు అని ఒక పెద్ద కూజాలో చేపల పులుసు వేసి తెచ్చి ఆ జిత్తుల మారి నక్క ముందు పెట్టింది. దీన్ని ఎలా తినాలబ్బా? ఇది నా మూతి ఇందులో పట్టదే. నేను దీన్ని అవమానించానని తిరిగి నా మీద పగ తీర్చుకుంటుంది. తిను మిత్రమా, తిను. చేపల పులుసు నీకోసమే. ఎలా ఉంది మిత్రమా? రుచి చెప్పవా? ఏం రుచి చెప్పాలబ్బా, ఎలా నా మూతి ఇందులో పట్టదే. చూశావా నా తెలివి? దీనికి పాయసం పెట్టలేదని ఇది నాకు కూజాలో ఆహారం పెట్టింది. అర్థమైంది, నాకు బుద్ధి వచ్చింది. ఇక నుంచి ఎప్పుడైనా సరే కలిసి చేసుకోవాలి. కుట్రతో కుతంత్రాలతో మనమేమీ సాధించలేము. మిత్రమా,
నన్ను క్షమించు. ఇంకా ఎప్పుడూ నిన్ను అలా నా ఇంటికి పిలిచి అవమానించాను. ఇద్దరం కలిసే చేసుకున్నాం పదా అని రెండు ఒకటి నువ్వే తెలివైన దానివని ఒప్పుకుంటాను. సరే పద, వేటకి వెళ్దాం. ఇక్కడి నుంచి ఎప్పుడూ అలా మనం ఒకరినొకరు విమర్శించుకోకుండా హాయిగా జీవిద్దాం. సరే మిత్రమా, పద.